సాతానుడికి మన వర్తమాన భూత భవిష్యత్ కాలం తెలుసా తెలియదా? మన గతం తెలుసా తెలియదా? పాస్ట్ అంటే నీకు తెలుగు రాదనుకుంటా. మన హిస్టరీ సాతాడికి తెలుసా తెలియదా? తెలుసు. వెరీ గుడ్. మన ప్రజెంట్ అంటే ప్రస్తుతం వర్తమాన కాలం సాతానికి తెలుసా తెలియదా? తెలుసు. మన ఫ్యూచర్ సాతానికి తెలుసా తెలియదా? వెరీ గుడ్. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నోస్ అవర్ పాస్ట్, ఈ నోస్ అవర్ ప్రజెంట్, బట్ ఇట్ డజంట్ నో అవర్ ఫ్యూచర్. దిస్ ఎ గ్రేట్ హోప్ ఫర్ ఎ బిలీవర్. విశ్వాస గొప్ప నిరీక్షణ, శుభప్రదమైన ధైర్య ప్రోత్సాహం ఏంటంటే వాడికి మన గతం తెలుసు, మన ప్రస్తుత కాలం కూడా తెలుసు, కానీ మనం భవిష్యత్తులో ఎలా ఉంటామో తెలియదు. ఎట్లా చెప్తాం బ్రదర్ అంటే, ఇప్పుడు ఈ ఉదాహరణ యోగు దినాల్లో మొదటి అధ్యాయంలో యోగు చుట్టూ నువ్వు ఊరికే కనిచేసావా? ఊరికే భక్తుడైపోయాడా ఏంటి? నువ్వు చాలా బాగా చూసుకున్నావు కనుకనే భక్తుడైపోయాడు. ఇప్పుడు ఒకసారి నువ్వు కలిసి తీసి నిన్ను మొఖాన్ని తీసి తిట్టేసి చచ్చిపోతాడు అని చెప్పాడు. ఒకవేళ యోగు అలాగే తిట్టుకోకుండా ఉంటాడు అని సాతానికి తెలిసింది ఎందుకంటాడు? అమ్మో ఇవన్నీ తీసేసినా కూడా యోగు దేవుడు స్థుతిస్తాడు. 1:21 ప్రకారం దిగంబరణ ఇచ్చినాను, దిగంబరణ ఏడిపోతున్నానని యోగు స్థుతిస్తాడు. అట్లాంటి ఇట్టేవాడు కాదని సాతానికి తెలిసింటే ఆ కంచి తీసేయమని చెప్పాడు. ఎందుకంటే స్థుతి సాతానికి ఇష్టం ఉండదు. ఇక ఫైనల్ గా వాడు చెప్పన ఆఖరి మాట, యోగుకు రెండంతల ఆశీర్వాదం 42వ అధ్యాయంలో వస్తుందని సాతానికి తెలిసింటే మొదటి అధ్యాయంలో ఇంత నష్టం ఎందుకు కలిగిస్తాడు? ఎవరైనా ఎవరైనా ఫులిష్ పని చేస్తారా చేయరా? ఎవరు చేయరు. మనం లోకస్తులు కూడా లేదా విశ్వాసం కూడా మనం ఏదైనా వాళ్ళకి కీడు చేసే వాళ్ళు రెండంతలు ఆశీర్వదించబడతారని తెలిసి వద్దులేని బ్రదర్ ఎందుకున్నదాంతో చాలా అనుకుంటాం. సాతానికి ఇది తెలియదు. ఈ డజంట్ నో అవర్ ఫ్యూచర్, ఈ డజంట్ నో హిస్ ఫ్యూచర్ టు. వాడి యొక్క భవిష్యత్తు కూడా వాడికి తెలియదు. కానీ ఆ వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా దేవుని యొక్క వాక్యంలో మన కొరకే వ్రాయబడింది. We know his future, we know our future, we know our present, we know our past, and we know our. అందుకే యోగ 42కి వచ్చిన తర్వాత ఆయన సమస్త క్రియలు చేయగల దేవుడని నేను ఏది సాతానికి తెలియదో అది యోగుకు తెలిసింది. ఇప్పుడు యోగ రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. యోగు రెండంతలుగా ఆశీర్వదించబడతాడు. యోగు యొక్క పూర్వస్థితి మరలా ఆయనకు కలుగుతుంది. ఆరోగ్యంతో ఉంటాడు, కూతుళ్ళు పుడతారు. ఆ దేశంలో ఆయన కూతుళ్ళంతా సౌందర్యం కలిగిన వారు ఇంకెవరు ఉండరు. యోగు భార్య మేడ్ ఫర్ ఈచ్ కపుల్ మాదిరి ఉంటారని యోగుకి తెలిసిందే ఆయన ఎందుకు తిట్టించింటారు? ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తిట్టేసేయి, ఏం తిట్టమంటారు అని చెప్పి వొకాబులరీ కూడా నేర్పించినాడు. ఏంటి దేవుడు దూషించి మానవుగా. ఇప్పుడు అదే ఆమె ఆయన బిడ్డలుగా నిన్నట్ల వాక్యంలో మనం చూస్తాం. గాడ్ నోస్ అవర్ ఫ్యూచర్ అండ్ ప్రిపేర్స్ us ఫర్ ద ఫ్యూచర్. దేవుడికి మన భవిష్యత్తు తెలుసు. మనల్ని భవిష్యత్తు కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. సాతానికి మనకు గతం తెలుసు, వర్తమానం తెలుసు, కానీ భవిష్యత్తు వాడికి తెలియదు. అందుకే ఈజ్ డిఫీటెడ్ ఫో, ఓడించబడినవాడు. దేవుడు అన్ని శ్రమల గుండా తీసుకుని వెళ్ళిన అంతిమ విషయం యేసుక్రీస్తు ప్రభువు. దానికి రాత్రి దేవుని వాక్యం ఇచ్చిన మనము వెళ్తున్న పరిస్థితులు ఎలాంటివైనా, ఎలాంటి ఇబ్బందులైనా సర్వశక్తి కలిగిన వాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉన్నవాడు. ఈ దినాల్లో మనం పొందే శ్రమని ఇవన్నీ భవిష్యత్ సాతాను దేవుడి దగ్గర పర్మిషన్ తెచ్చుకొని అన్ని దాడి చేస్తున్నాడేమో. అయితే ప్రభుత్వ స్తోత్రాలు, దేవుడు మనల్ని రెండంతలుగా ఆశీర్వదించాలని కోరు.